దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు చదువుకున్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 13 నుండి 15 వరకు. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమును చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, నీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని అద్భుతకరమైన సంగతులను మేము ఎరుగున్నట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని లేఖనములను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మన మీదికి రోగములు కలిగిన తెగులులు మన మీదికి వచ్చినప్పుడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారికి నేను విడుదల కలగజేస్తాను, వారి పాపములు కూడా క్షమిస్తాను అని దేవుడు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలని మరి నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకొరకనగా దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి కృప, ఆయన ఆదరణ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది అనే సత్యము మనమందరము ఎరిగినటువంటి వారమే. కానీ దేవుని యొక్క ఉగ్రత మన జీవితాలలోనికి వచ్చినప్పుడు నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. ఏమిటి అనగా, ప్రతి శోధనకు వేరే వాళ్ళు కారణమో లేకపోతే అపవాది కారణమో అనే నెపములు మాత్రము ఎంచకూడదు. ఎందుకొరకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, గడిచిన మాకు ఎవ్రీ మంత్ ఉదయకాల ప్రార్థన సేవకులకు ఉంటుంది 4 గంటల నుండి. నేను అక్కడికి ప్రార్థనకు వారి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు చెప్పినటువంటి మాటలు నాకు కొద్దిగా బాధ కలిగించాయి, ఆశ్చర్యాన్ని కూడా కలిగించాయి. అనంటే, మనము మన జీవితములలోనికి వచ్చినటువంటి శోధనను తొలగించుకోవడానికి మనం ఏం చేయగలం? ఆ పక్కన ఉన్నటువంటి వారు ఆ మందిరమునకు వారు ఆటంకంగా ఉన్నారు. వారు వారి ఇంటి ముందర తీసుకొచ్చి పసుపు, కుంకుమలు, నిమ్మకాయలు ఏవో పెట్టిపోయారట. నా మీద ఏదో చేతపడి చేస్తున్నారు అని ఆయన యొక్క ఆలోచన. మరి మనం ఏం చేద్దాము? భయపడదామా? నేనేమన్నాను అని అంటే, మరి ప్రార్థనలు చేసినందుకైనా మనం కూడా చేతపడి నేర్చుకున్నాము. నిజంగా ఇదే మాట అన్నాను నేను. మనం కూడా చేతపడి నేర్చుకుందాము. వారి మీద వీరి మీద మనకు విరోధంగా ఉన్న ఇంటి ముందరికి పోయి చేతపడి చేద్దాము, ఇక అయిపోతుంది కదా. ప్రార్థన చేసినందుకు కదా. సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన ఏం చెప్తున్నాడు? నీ మీదికి ఏదైనా వస్తే నువ్వు ప్రార్థన చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా దానికి భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమైనా ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తానని దేవుడు సెలవిస్తున్నప్పటికీ మన విశ్వాసము అంత స్థిరమైనటువంటిదిగా ఉండదు. అందునిమిత్తమే అది సేవకుడు కానీ ఇంకొకడు కానీ ఎవరైనా కానీ ఏదైనా అనుకోనిది జరిగితే దానిని బట్టి మనస్సులో భయం కలుగుతుంది. పిరికి వారు దేవుని రాజ్య వారసులు కారు అని దేవుని వాక్యమే చెప్తుంది మాట కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడు ఎవరు? అపవాది కాదు. దేశమును నాశనము చేయుటకు నేను మిడతలకు సెలవిచ్చినప్పుడు ఎవరు? దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు. నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడు ఎవరు రప్పిస్తున్నారు?
ఎందుకు రప్పిస్తుంటున్నాడు? ఎందుకు వస్తుంది మన జీవితములలోనికి శోధన? ఎందుకు వస్తుంది? మన జీవితములలో కలిగేటటువంటి ప్రతి శోధనకు, లేకపోతే ఆ ఎదురింటి వాడు చేసేదో, ఈ పక్కింటి వాడు చేసేదో, లేకపోతే మన తల్లిదండ్రులు బిడ్డలు చేసేటటువంటిది కారణము కాదు ప్రియులారా. ఎవరికి వారే బాధ్యులు, ఎవరి విశ్వాసానికి వారే బాధ్యులు, ఎవరి నిరీక్షణకు వారే బాధ్యులు. నేను నీతిమంతునిగా ఉంటే కడపురంలో అయినప్పుడు నేనే ఎత్తబడతాను. నా ప్రక్కన ఉన్నటువంటి నా కొడుకు, నా భార్య, నా బిడ్డలు వారి విశ్వాసాన్ని వెత్తబడతారు తప్ప నా విశ్వాసాన్ని బట్టి వారికి ఏం ఫలితము ఉండదు. కాబట్టి కుటుంబంలో ఎవరి వ్యక్తిగత విశ్వాసము వారిదే, వారే దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ప్రతి దానికి ఎదుటి వారి మీద కానీ, లేకపోతే అపవాది మీద కానీ నెపము వేయక మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని దేవుడు సెలవిస్తూ, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఆకాశమును మూసివేసినప్పుడు, నీ జీవితములలోనికి ఆశీర్వాదములు రాకుండా నేను చేసినప్పుడు, నీ జీవితములలో అనారోగ్యములు కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల చేత నీవు ఇబ్బంది పడుతూ ఉంటున్నప్పుడు ఏం తప్పు జరిగిందయ్యా అని పరిశీలించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి జనులు. ఏం పెట్టాడు దేవుడు పేరు? ఏం పెట్టాడు? మనకు ఏం పేరు పెట్టారమ్మా? ఏం పేరు పెట్టిండో కూడా తెలియదు కదా మనకు. నా జనులకు ఒక పేరు పెట్టానని దేవుడు అంటున్నాడు. ఆ పేరు పెట్టబడిన జనులు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాను అని అని అంటున్నాడు. మరి దేవుడు మనకి ఏమైనా పేరు పెట్టాడా? నాకైతే పెట్టాడు ఒక పేరు. మీకేమైనా పేరు పెడితే మరి దానిని బట్టి మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నాకేం పేరు పెట్టలేదు అని అంటే దాని వలన కలిగేటటువంటి లాభము ఏమీ లేదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు కార్యములను విడిచిన ఎడల అప్పుడు ఏం చేస్తాడట? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరుచుదును అంటున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన ప్రజలకు ఒక పేరు పెట్టాడు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఏం పేరు పెట్టాడో మనకు తెలియాలి. మనకు దేవుడు ఏం పేరుతో మనల్ని పిలుస్తున్నాడో మనకు తెలియాలి ప్రియులారా. మనకున్నటువంటి లోక సంబంధమైన తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ఒకటి ఉంటది. దాని వలన లోకంలో మనుష్యులకు మనము తెలియబడతాము. కానీ ఆత్మ సంబంధులమైనటువంటి మనకు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు కలిగి ఉంటేనే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు తెలియలేదు కదా ఏం పేరు పెట్టాడో. చూడండి, పేతురు రాసినటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఇక్కడ ఈ పేర్లు దేవుడు పెడుతున్నాడు. ఏంటిదట? మనము ప్రత్యేకపరచబడినటువంటి వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. ఇది దేవుడు మనకు పెట్టినటువంటి పేరు. ఈ క్వాలిటీస్ ఒకవేళ మనలో ఉంటే మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఎవరమై ఉండాలి? మనము దేవుని చేత పిలువబడినటువంటి వారము కాబట్టి మనము ప్రత్యేకించబడినటువంటి వారముగా మనము ఉండాలి. రెండవది, మనము దేవుని సన్నిధిలో రాజులైన యాజక సమూహముగా మనం ఉండాలి. మనము పరిశుద్ధ జనముగా మనము ఉండాలి. మనము ఆఖరికి ఎవరి సొత్తయ్యా? దేవుని సొత్తు. ఈ సంఘము దేవుని సొత్తు. ఆయన రక్తములో నుండి ఏర్పరచబడినటువంటి సంఘముగా, దేవుని ప్రజలముగా, ఆయన సొత్తైనటువంటి మనుష్యులముగా, యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా ఆయన పేరు వెనక్కు పెట్టుకున్నాడు. ఈ పేరు కలిగినటువంటి వాడు ప్రార్థన చేసి ఎప్పుడు ఎట్లా పడితే అట్లా కాదు ప్రియులారా.
గర్వము ఇక్కడ ఉండి ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? తమను తాము తగ్గించుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలి? ఏ విధంగా తగ్గించుకోవాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా తగ్గించుకుంటాము చెప్పండి? మోకాళ్ళ ప్రార్థన అందరికీ తెలుసు కదా. మోకాళ్ళ ప్రార్థన అనగానే ఏదో నన్ను నేను ఆయాసపరుచుకుంటున్నాను అని మనం అనుకుంటాము. దేవుడు నాకు ఒక 6 ఫీట్ల ఎత్తిచ్చాడు, నన్ను నేను తగ్గించుకోవాలి అని అంటే ఒక 3 ఫీట్లు తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? మోకాళ్ళ మీద ఉండాలి. నేను మోకాళ్ళు ఉంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ముందుగా నాకున్నటువంటి ఎత్తును నేను తగ్గించుకుంటున్నాను. ఆ తర్వాత నా తలకెక్కినటువంటి గర్వాన్ని నేను తగ్గించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తగ్గించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి బలాన్ని తగ్గించుకుంటున్నాను. ఎందుకొరకు అని మనము ఆలోచన చేస్తే ఇవన్నీ దేవుని ద్వారా మనం పొందుతున్నాం. కాబట్టి ఇవన్నీ తలకెక్కి కూర్చున్న తర్వాత ఇక మనము ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వాన కురియకుండా చేసినప్పుడు, ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు నేను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము వెదకి తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారి ప్రార్థన వింటాను, వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేయాలి. మనము మన వ్యక్తిగత ప్రార్థన జీవితము, మన వ్యక్తిగత విశ్వాస జీవితము, మన వ్యక్తిగత నిరీక్షణ జీవితము ఏమై ఉన్నది అని ఒకసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకొరకు ఈ మాటలు నేను సెలవిస్తున్నాననగా, చూడండి యోబు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. ఆయన పడగొట్టగా ఎవరు మరలా కట్టజాలరు, ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యమో ఆలోచించుము అని దేవుడు ఈ రోజు ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఆలోచిద్దాం. ఏం ఆలోచన చేయాలి? ఆయన పడగొట్టగా ఎవడు కట్టగలను కదా. దేవుని నుండి ఉగ్రత మన జీవితంలోనికి వస్తే ఎక్కడికి పోవాలి? మళ్ళీ ఎక్కడికి పోవాలి? అపవాది దగ్గర కన్నా పోవాలి కదా. ఉన్నారు కదా క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ పూసలు కట్టుకుంటారు, నల్లదారాలు కట్టుకుంటారు, లేకపోతే మంత్రాలు చేసేటటువంటి వారు, సౌలు లాంటి వారు ఇప్పటికీ ఉన్నారు. సౌలు తన జీవితములలో ఏం చేశాడు? రాగానే మంత్రసానుడు ఎవడు ఉండదని ఆజ్ఞ చేసేసాడు, ఎవడు ఉండదు, అందరూ ఎలా కొట్టేసాడు. ఆఖరికి తన జీవిత చరగాంభంలో ఎక్కడికి పోయాడు? ఆమె దగ్గరికే పోయాడు. అమ్మ పిలువు కదా. మనది గొప్ప విశ్వాసము, ప్రార్థన జీవితము, 20 సంవత్సరాల ప్రార్థన జీవితం ఉంటది. మళ్ళీ ఎక్కడికి పోతాము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించుము. ఆయన పడగొట్టగా, ఆయన రోగము కలుగజేయగా, ఆయన ఇబ్బందులు కలుగజేయగా, ఆయన అనారోగ్యము కలుగజేయగా, నీ కుటుంబంలో ఏదో ఒక వింత ఆ కుటుంబంలో జరగచ్చు ఉంటుండగా నీవు ఎక్కడికి పరిగెత్తుచూ ఉంటున్నావు? దేవుడు అంటున్నాడు, నా జనులు నా పేరు పెట్టబడినటువంటి జనులు తాము తగ్గించుకొని నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నేను వింటాను అని దేవుడు అంటున్నాడు. కానీ ఆ తగ్గింపు జీవితము మానవుని యొక్క జీవితములలో లేకపోయారా? ఆయన చెరలో మూసివేయగా దానిని తెరచుటకు ఎవరికి సాధ్యము కాదు. ఆహాబు కాలంలో ఏలియా ఏం చేశాడు? ఆయన ఆహాబు యొద్దకు వచ్చి ఆయన సెలవిస్తుంటున్నాడు, దేవుడైన యెహోవా జీవము తోడు ఏంటిదట, నా మాట ప్రకారము ఇక 3.5 సంవత్సరాల వర్షము పడదు, అంతే. ఎవరయ్యా ఏలియా? ఆ దేవుని పేరు పెట్టబడినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన పలుకుతూ ఉంటున్నాడు, ఓ ఆహాబు, నీ గర్వమును బట్టి నీవు పాలిస్తున్నటువంటి ఈ రాజ్యములో ఇక 3.5 సంవత్సరముల వర్షము పడదు, అంతే, అయిపోయింది. వారి జీవితము ముగిసిపోయింది. మరలా ఏలియానే ప్రార్థన చేస్తేనే ఆ వర్షము భూమి మీదకి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము పిల్లల.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ఆలోచన విధానములను బట్టి దేవుని యొక్క ఉగ్రత మన జీవితంలోనికి వస్తుంది. అది ఏదో ఆశామాషిగా ఏదో చేసింది, అపవాది వచ్చింది, వీడొచ్చాడు, వాడొచ్చాడు, ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఏ శోధన కలిగినా ముందు నాలో ఏమైనా తప్పిదం ఉన్నదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ గదిలోనికి వెళ్ళాలి, నీవు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా తప్పిదం ఏమైనా ఉంటే ముందు క్షమించుము. ఆ తర్వాత దేవుడు నీకు బయలుపరిచే విషయాలను నీవు ఆత్మ పరిశీలన చేసుకొని దాని ద్వారా ముందుకు కొనసాగాలి. కానీ మనకి ఏది తలంపు వస్తే దానితోనే మనము ముందుకు కొనసాగకూడదు ప్రియులారా. కదా, అనేక సార్లు నా దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి అని ప్రార్థన చేస్తాము. కానీ దేవుని చిత్తం ఏంటిదో మనకు తెలియదు. ఎందుకొరకు అనగా మనకు ఒక తలంపు ఉంటుంది. ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది, ఆలోచన ఫిక్స్. అది ఆ ఫిక్స్ అయినటువంటి ఆలోచన ఈ దేవుని చిత్తము ఏంటిదో మనకు బయలుపరచబడనియదు. అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా ఉద్యోగం కానీ, వివాహం కానీ, లేకపోతే చదువు కానీ, లేకపోతే ఇంకొకటి కానీ ఏదైనా దేవుని యొక్క చిత్తమునకు మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు అది ఆ చిత్తం నెరవేర్చబడే వరకు మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము అని అంటే మనకు ఒక తలంపు ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది. ఈ తలంపే మనల్ని దేవుని చిత్తమునకు దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు అంటాడు, నీ చింత యావత్తు ఎక్కడికయ్యే నా మీద వేసే అన్ని సర్వ పాపములు, రోగములు, బాధలు, ఇబ్బందులు సమస్తము నా మీద వేసి నన్ను సిలువ కొట్టావు కదా, ఇక మిగిలినకి ఇంతంత చింత ఏంటిదయ్యా, నా మీద వెయ్యు అని దేవుడు అంటున్నాడు. కానీ మానవునికి అది ఆ ఆలోచన లేదు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహాబు మహాగర్విష్ఠుడుగా తన భార్యను బట్టి, తన కుటుంబాన్ని బట్టి గర్వపడినందున 3.5 సంవత్సరములు వర్షము లేక విలవిలలాడినట్లుగా చూస్తాము. మోషే కాలంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ముగ్గురు మోషేకు తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెరలు విడిచి వారిని మింగివేసింది కదా, మనందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటిదో తెలుసా? ఈ నెరలు విడిచి ఆ ప్రజలందరూ చనిపోయారు. మరునాడు ఇశ్రాయేలు ప్రజలు సర్వసమూహము మోషే అహరోనుల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మీరు యెహోవా ప్రజలను చంపారయ్యా అని అంటున్నాడు. ఇది మానవుని యొక్క నైజము. చూడండి ఆ మాట మీరు, అది సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనము చూడండి. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా కలవచ్చు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని వారితో. ఎవరు చంపారయ్యా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞతో మనుషులు మరణించారు. వారు చేసినటువంటి కార్యములను బట్టి వారి మీదికి ఆ ఉగ్రత వచ్చింది. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? మీరే చంపారయ్యా. మానవుని యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో చూసారా ప్రియులారా? ఎందుకొరకు ఉన్నది అని అంటే వారికి ఇక్కడ ఒక తలంపు ఉంది. ఇది మోషే అహరోనులే చేశారు, దేవుని కార్యము కాదు అనేటటువంటి తలంపు. వారి ప్రజలు చనిపోయినందున వారికి ఆ తలంపులో వారు ఉన్నారు. వారు దేవుని చిత్తమునకు లోబడేటటువంటి వారు కాదు. కాబట్టి మరలా వారి జీవితములలోనికి దేవుని ఉగ్రత వచ్చింది. అప్పుడు అహరోను ధూపార్తి పట్టుకొని ఆయన పరిగెత్తడము మూలాన ఆ ఉగ్రత వారి జీవితములలో నుండి పోయినట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మనము దేవునికి ఒకసారి సమర్పించబడిన తర్వాత మనము కాదు, మనము దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఈ వాచ్ ఎవరిదయ్యా అనంటే నాదే కదా, నా సొత్తు. దీన్ని ఎవరైనా వేరేటోళ్ళు తీస్తే ఏమని అంటారు? దొంగతనం చేసినరు అని అంటారు కదా. ఇప్పుడు నువ్వు ఎవరివి? నీవు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప విశ్వాసివి. నువ్వు ఒక ఏలియా వంటి వారు, నువ్వు ఒక ఎలీషా వంటి వాడు, ఒక మోషే, ఒక యెహోషువ వంటి వారు కదా. ఒక గొప్ప పేరు పెట్టబడినటువంటి ఒక జనముగా మనము ఉంటూ మనము మన చిత్తమునకు, దేవుని చిత్తమునకు లోబడడం లేదు ప్రియులారా. దేవుని చిత్తమునకు లోబడడం లేదు కనుకనే మన జీవితములలో దేవుని కార్యములు సఫలపరచడం లేదు.
దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలట? ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మనలో తగ్గింపు లేదు, మనలో దేవునికి అనుకూలమైనటువంటి జీవితం లేదు, దేవుని చిత్తానికి అర్థము చేసుకునేటటువంటి ఆత్మీయ కృప మన జీవితములలో లేదు. ఇక ప్రార్థనకు ఏ విధంగా మనము జవాబు పొందుకుంటాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒక సాధారణమైనటువంటి మనుష్యులముగానే మనల్ని మనము యోచించుకుంటాము. కానీ మనము ఏలియా ఎలీషాల కంటే గొప్పవారముగా ప్రార్థన చేయాలని ఆలోచన చేయము ప్రియులారా. ఇది మానవునికి అవసరమై ఉన్నటువంటి స్థితి అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. అందుకోసమనే దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు, వారు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు ప్రార్థన చేయుడి, నేను విని మీకు జవాబిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధంగా తగ్గించుకోవాలి? మనల్ని మనము ఏ విధంగా తగ్గించుకోవాలి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఏ విధంగా తగ్గించుకున్నాడయ్యా? ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి ఎంతగా తగ్గించుకున్నాడు అని అనంటే, మరణము పొందినంతగా. ఏం మరణము? సాధారణమైన మరణము కాదు, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. మానవులమైనటువంటి మనము ఆ దేవుని యొక్క తగ్గింపు జీవితములలో ఆవగింజలో ఒక 100వ వంతైనా మనము తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు కదా. అందుకే ఆవగింజ విశ్వాసం గురించి చెప్తాడు కదా. ఆవగింజ ఎంత ఉంటుంది? కింద పడేస్తే కనబడని కూడా కనబడదు. అంత విశ్వాసం కూడా మనలో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొని ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయము, అయినా ఏం కావాలి? నీ చిత్తమే నెరవేర్చబడాలి కదా. ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడాలి అని ప్రార్థన చేస్తాము. మనకిక్కడ ఉన్నటువంటి ఆలోచనను నెరవేరుస్తాము. అందుకే జీవితాలు నిలువబడడం లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. తండ్రి చిత్తం ఏంటిది? నీవు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నువ్వు శిలువ మరణము అప్పగించబడాలి. ఇక్కడ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోక మానవాళి యొక్క పాప భారమును ఆయన భరించలేక ఉంటున్నాడు. ఆ కొరడ దెబ్బలు భరించలేక ఉన్నాడు. నీ చిత్తం అయితే ఈ భారము నా యొద్ద నుండి తీసివేయమని ఆయన ప్రార్థించాడు. ఆయన తప్పేమి లేదు. కానీ దేవుడు దానిని నెరవేర్చలేదు. ప్రియులారా, ఏదైతే కార్యము దేవుని చిత్తం ఏమై ఉన్నది, ఈయనను సిలువకు అప్పగించాలి అని దేవుని చిత్తము, ఆయన సిలువకు ఆయనను అప్పగించాడు. ఒకవేళ అటువంటి స్థితి కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని చిత్తంలో ఏది ఉందో అది మనం అనుభవించాలి. కానీ మన ఆలోచనను బట్టి మనము ముందుకు కొనసాగకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4:10 అంటాడు, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. అప్పుడు ఎప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని నీ దేవుని చిత్తానికి నీవు ఎప్పుడైతే లోపడుతున్నావో అప్పుడు ఆయన నిన్ను హెచ్చించు. మనము హెచ్చించబడాలి అని అనంటే దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇది దేవుడు మనతో సెలవిస్తున్నటువంటి మాట. రెండవది, ఆయనను వెదకుడి అని లేఖనము సెలవిస్తుంది. మనము ఏదైనా మన జీవితంలో ఏదైనా కూడగొట్టుకుంటే అది దొరికేంత వరకు మనము వెతుకుతాము. ప్రియులారా, మనది ఒక బంగారు ఉంగురమో, లేకపోతే ఒక చెవి కమ్మనో, లేకపోతే ఒక చిన్న వస్తువు విలువైనటువంటిది ఏదైనా పోతే ఏం చేస్తాము? అది దొరికే వరకు దానిని వెతుకుతాము.
మనకు తెలిసిన వారితో కూడా దానిని వెతికిస్తాము. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెదకుడి అని దేవుడు అంటున్నాడు. వెతకవలసినటువంటి దేవునిని వెతకడానికి ఇష్టం లేదు, కానీ సమస్తమును వెతుకుతూ ఉంటున్నాము. ఏం వెతుకుతూ ఉంటున్నాము? ఉద్యోగం వెతుకుతున్నాము, మంచి కాలేజ్ ఏదో వెతుకుతున్నాము, మంచి డాక్టర్ ఏదో వెతుకుతున్నాము, లోకంలో మంచి వస్త్రాలు ఎడ దొరుకుతాయో వెతుకుతూ ఉంటున్నాము, మంచి అద్దాలు ఎడ దొరుకుతాయో వెతుకుతూ ఉంటున్నాము. మనకు కావలసిన ప్రతి వస్తువు ఏ మార్కెట్లో మంచిగా దొరుకుతుందో వెతుకుతూ ఉంటున్నాము. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో ఫోన్లు తిప్పి తిప్పి వెతుకుతూ ఉంటున్నాము. కానీ ఏదైతే వెతకాలో దానిని వెతకడం లేదు. దేవుడు అంటున్నాడు, నన్ను వెదకుడి అని అంటున్నాడు. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడు. వెతికితే కదా దొరికేది కదా. ఒక ఉంగరము, ఒక అద్దతుల ఉంగరం పోయింది అనుకో, ఇక ఏముంటది, ఇక ప్రాణమే పోయింది, ఇక అయిపోయింది కదా, జీవితం అక్కడికి క్లోజ్ కదా. అది దొరికే వరకు ఇంకా అది దొరకకపోతే నానా అవస్థలు. కానీ నిత్య జీవముని ఇస్తానయ్యా, నీకు ఒక బంగారు కిరీటాన్ని ఇస్తానని దేవుణ్ణి మాత్రము వెతకము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వెతుకుడి. యెహోవా దొరుకు కాలముననే ఆయనను వెతుకుడు కదా. కాలము ఎప్పుడు ఉంటుందయ్యా? ఎప్పుడుంటుంది చెప్పు? మానవుడు జీవిత లెక్కలో ఉన్నటువంటి సందర్భంలోనే ఆయన దొరుకుతాడు. ఒక్కసారి ఈ లోకమును విడిచావాడంటే ఇక దొరకడు కదా. మామిడి పండ్ల సీజన్ ఉన్నప్పుడే మంచి మామిడి పండ్ల కోసం వెతికి తెచ్చుకోవాలి. కాలం అయిపోయిన తర్వాత నాకు మామిడి పండ్లు కావాలి అని అంటే దొరుకుతాయా? దొరకవు ప్రియులారా. ఏ సమయంలో ఏది వెతకాలో దానిని వెతకాలి. దేవుడు మనల్ని జీవిత లెక్కలో ఉంచాడు. ఎందుకొరకు ఉంచాడు అని అంటే, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు, పరిశుద్ధ జనము, నా సొత్తు అయినటువంటి ప్రజలు నన్ను వెతకతారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆయన దొరుకు కాలమునందే ఆయనను వెదకుడి అని సెలవిస్తున్నాడు. ఆయనను వెతికితే వచ్చేటటువంటి గొప్ప విషయాలు ఏంటిదో తెలుసా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనము. 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను నీవు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఏమైతాడట? నీ మాట వినడము కాదు, నీకు ప్రత్యక్షమగుతాను అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. నీవు వెదకితే, నీవు పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో నీ దేవునిని వెదకితే, నీ స్వరము, నీ ప్రార్థన వినడము కాదు, నీకు నేను ప్రత్యక్షమగుతాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. రెండవది, మొదటిదిగా నీవు ప్రార్థన చేసి నీవు వెదకిన ఎడల నీకు ప్రత్యక్షమవుతానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. రెండవదిగా, నీవు నన్ను గూర్చి విచారణ చేసి నన్ను వెదకిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. మూడవదిగా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6 వచనాలు. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల, నిశ్చయంగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. మొదటిగా, నీవు ఆయనను శ్రద్ధగా వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీవు విచారణ చేసి ఆయనను వెతికిన ఎడల ఆయనను నీవు కనుగొంటావు. నీవు ఆయన యందు శ్రద్ధ నిలిపిన ఎడల ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. 4వదిగా, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము.
దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించిన సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ఎప్పుడయ్యా ఈ నీతి అంతా ఎప్పుడు పనికి వస్తుందో తెలుసా? దేవుని ఉగ్రత దినమునకు పనికి వస్తుంది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఉగ్రత దినమున మీరు దాచబడదు. ఎప్పుడట? మీరు సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా దేవునిని వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల నా రాకడ సమయంలో లేదనంటే ఉగ్రత సమయంలో మీరు నా రెక్కల చాటున దాచబడుదురు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని వెదకడములో ఉన్నటువంటి ఆశీర్వాదములు మనము కనుగొనాలి ప్రియులారా. మనము వెదకము ఎందుకొరకనగా లోక సంబంధమైన అన్ని మనము వెతుకుతాము, కానీ ఆత్మ సంబంధమైన పరిశుద్ధ గ్రంథములో ఆయన నీతిని ఆయన పరిశుద్ధతను వెతకడానికి మనము ఆశ కలిగి లేము. అందు నిమిత్తమే మనము వెతికేటటువంటిది మనకు దొరకడక ఒకవేళ ఉంటుందేమో. ఒకసారి ఆలోచన చేయాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సౌలును దేవుడు పిలిచిన తర్వాత ఆయన దమస్కులో ఉన్నటువంటి అననీయ అనేటటువంటి ఒక శిష్యుని దేవుడు పిలిచాడు. అననీయ, నువ్వు వెళ్ళు, తార్సువాడైనటువంటి సౌలు యూదావాని అనే ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, వాడు బాగుపడతాడు. అననీయ దేవునితో ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, వాడు ఒక మూర్ఖుడు కదా, వాడు సంఘాన్ని హింసిస్తున్నటువంటి వాడు కదా. అననీయ దేవునితో మాట్లాడుతుంటున్నాడు. అతడు నాకు పనిముట్టుగా వాడబడతాడు, నా కొరకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించేవాడుగా ఉన్నాడు, కనుక నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి. నువ్వెందుకు ప్రార్థన చేయాలి అని అంటే సౌలు ఆ ఇంట ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సౌలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అందుకని నీవు వెళ్ళు, నీవు అతని మీద చేతులుంచి ప్రార్థన చెయ్యి, అతడు నా కొరకు సాక్షిగా నిలవబడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరి కొరకైనా ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? ఏ కుటుంబం కొరకైనా ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? క్షేమముగా లేనటువంటి అనారోగ్యము చేత ఉన్నటువంటి కుటుంబములను మనము దర్శించగలుగుతూ ఉంటున్నామా? ఎందుకొరకనగా వారు ప్రార్థన చేస్తూ ఉండవచ్చును, నీ ప్రార్థన వారికి అవసరమై ఉండవచ్చును. నీవు ఒకవేళ అననీయగా దేవుని దృష్టిలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాము? వాని ఇంటికి నేను ఎందుకు పోయాలా? వాడు ఎప్పుడన్నా గుడికి వస్తాడా, లేకపోతే నా ఇంటికి ప్రార్థనకు వస్తాడా, నేను పిలిస్తే వస్తాడా, నా గృహ దర్శనానికి వస్తాడా, నా ఇంటికి వస్తాడా, నేను ఎందుకు పోవాలి అని నీవు అనుకుంటున్నావు. దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఓ అననీయ, నీవు ప్రార్థన చేస్తే వాడు బాగుపడతాడు, వాని కుటుంబము ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. పేతురు కూడా ఆయన యుద్ధకు వచ్చినటువంటి మనుషుల విషయంలో ఆయన అభ్యంతరపడ్డాడు, కానీ దేవుడు సెలవిచ్చాడు, నీవు వెళ్ళు, అన్య జనుల యుద్ధకు నీవు వెళ్ళు. మనం వెళ్ళడానికి మనం ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? వాడు నాతో మాట్లాడాడు, వాడు వా ఇంటికి రాడు, నేను వాని ఇంటికి ఎందుకు పోవాలి? ఇక్కడ అననీయ కూడా అదే అంటున్నాడు, వాడు సంఘాన్ని హింసించేవాడు కదా ప్రభువా అని అనంటే దేవుడు అంటున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తేనే అతని కళ్ళు తెరవబడతాయి. గుడ్డివాడై ఉన్నాడు 3 రోజుల నుంచి, అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, పడి ఉన్నాడు. అటువంటి వారు మన సంఘములో లేరా ప్రియులారా? నీవు వెళ్ళి ప్రార్థన చేస్తే ఒకవేళ వారు స్వస్థపరచబడతారేమో. ఆ గృహ దర్శనములో నీ ప్రార్థన అక్కడ అవసరమై ఉన్నదేమో. ఎందుకు మన హృదయాలను, మన జీవితాలను కఠినపరుచుకొని మనము ప్రార్థన చేయలేనటువంటి ఒక దీన స్థితికి మనము దిగజారిపోతూ ఉంటున్నాం. దేవుడు నిన్ను ఒక అననీయగా దేవుడు సృష్టించి ఉంటుండగా, నేను అననీయను వద్దయ్యా, నేను మామూలుగా ఉండేటటువంటి వారిగానే ఉంటాను, నాకు అవసరం లేదు అనేటటువంటి స్థితి నుండి మనము విడుదల పొందాలి ప్రియులారా. సామెతల గ్రంథము 28:13 అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి ఇక్కడ సౌలు ఏం చేశాడు? తన అతిక్రమములను ఒప్పుకొని ప్రార్థన చేశాడు. కనుక దేవుడు ఏం చేశాడు? అననీయను పంపించి ఆయన మీద కనికరపడ్డాడు. సౌలు ఒక గొప్ప సేవకుడుగా మన ముందు కనబడుతూ ఉంటున్నాడు.
నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థితిని నీవు మర్చిపోతున్నావు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో నీకు అవగాహన లేకపోతే, దేవుడు నీ పిలిచిన పిలుపుకు నీవు లోపడకపోతే, దేవుని చిత్తానికి నీ జీవితాన్ని నీవు సమర్పించుకోకపోతే మనము ఏమి చేయగలము ప్రియులారా? ఒకవేళ యెహోషువ తనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన కానాను దేశాన్ని పంచుదాము అని ఆయన ఒకవేళ అనుకుంటే ఆయనకు అది అసాధ్యమైన కార్యము. ఆయన ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, మీరు ఎవరినైనా పూజించుకోండి అయ్యా, నేను నా ఇంటి వారు నా దేవుణ్ణే పూజిస్తాము అనే అంతగా దేవుని చిత్తానికి ఆయన లోబరచబడ్డాడో, విస్తారమైనటువంటి కానాను దేశము 12 గోత్రములకు పంచగలిగేటటువంటి జ్ఞానము దేవుడు యెహోషువకు కలుగజేసినట్లుగా చూస్తాము. మూడవ మాటగా, ప్రార్థన చేయు వారి మీద ఆయన కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించు. దేవుని కనుదృష్టి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 అంటాడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. కానీ ఏంటిదట? ప్రభు ముఖము ఎవరికి? కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతుల మీద ఉన్నాయి ప్రియులారా. ఎవరు ఈ నీతిమంతులు? ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలు. ఆయన ప్రజలు ఎవరు? ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు, పరిశుద్ధులైనటువంటి జనము, రాజులైనటువంటి యాజక సమూహము. మనము ఎక్కడ తగ్గించుకుంటాం తెలుసా? సాధారణంగా మానవుని యొక్క ఆలోచన విధానం ఎట్లుంటది అని అంటే, మనకంటే బలమైనటువంటి వారిని చూసి మనల్ని మనమే నేను గింతే అని అనుకుంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు రాజు అని అంటున్నాడు. అది మర్చిపోతాము ప్రియులారా. నెహెమ్యా ఎప్పుడైనా కూడా ఒకవేళ ఆయన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యెరూషలేము ప్రాకారములు కట్టడానికి ప్రయత్నం చేసేవాడే కాదు అసలు కదా. అంట్లు కడిగేటోడు యెరూషలేము ప్రాకారములు కట్టగలనా? నేనేం కడతానయ్యా, రాజు దగ్గర ఉండి గిన్నెలు కడిగి ఆయనకు భోజనం పెట్టి పక్కన కూర్చుంటోని అని ఆ తలంపు ఆయన జీవితంలోనికి వస్తే యెరూషలేము ప్రాకారములు కట్టగలడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఎప్పుడూ తగ్గించుకోవద్దు. దేవుని ఎదుట నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మాత్రము నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఆయనను వెదకాలి. ఆయన నిమిత్తము నీకు నిమిత్తము, నీ కుటుంబము నిమిత్తము ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఎందుకొరకు అనగా, మన జీవితములలో కలుగుతున్నటువంటి ప్రతి శోధనను ఆయన ముందుంచి దాని నుండి విడుదల పొందుకున్నటకు మనము ప్రార్థన చేయాలి. ప్రభువు కన్నులు ఎప్పుడట నీతిమంతుల మీద ఉంటాయి. ఆయన చెవులు ఎప్పుడు వారి ప్రార్థనల వైపే ఉంటాయి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. చూడండి, కీర్తనలు 11:4. పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయించున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నాం? ఇంకొక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఉంటుంది. అది మీరు చదవండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఎప్పుడు ఉంటుందట? జనవరి 1వ తారీఖు ఒక నిర్ణయం తీసుకుంటాం కదా. రాత్రి 12 గంటలకు అబ్బా ఈ సంవత్సరం అంతా నేను గుడిలో ఉండాలి అని అనుకుంటాను. ఆ సెకండ్ సండేనే అవుట్గా అది పోయింది, ఇది పోయింది. కానీ దేవుని ఆయన కనుదృష్టి కానీ ఆయన ప్రేమ కానీ ఎట్లా ఉంటుందట? యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని ఎప్పటి వరకు ఉంటుంది? డిసెంబర్ 31 రాత్రి 12 గంటల దాకా ఉంటుంది. మరలా 12 గంటల 1 నిమిషం అయిందని అంటే మళ్ళా కొత్తగా మొదలవుతుంది. కానీ మన జీవితము అట్లుండదు ప్రియులారా. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం కదా.
అందుకోసమనే బైబిల్ చదవమని అంటాను, దాన్ని ధ్యానించాలి. ఏ విధంగా ఉంటుందయ్యా మాట చదువుతుంటున్నప్పుడు నాకు ఆ మాట ఎంతో అద్భుతంగా నాకు అనిపించింది. దేవుని కృప ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు అంతమవుతుంది అని అంటే, ఈ లోకములో మనము జన్మించినది మొదలుకొని మరలా మనం ఈ లోకమును విడిచేంత వరకు ఆయన కృప మనల్ని నిరంతరము కాస్తూ నడిపిస్తున్నటువంటిదిగా ఉంటున్నది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉంటున్నాము? ఆ దేవుడు అంటున్నాడు, నా కను దృష్టి మాత్రమే కాదు, కానీ నీవు చేసేటటువంటి ప్రార్థన వైపు నా చెవులను నేను ఉంచుతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. 34వ కీర్తన 17వ చరణాన్ని చదువుకున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆయన విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎవరు మొరపెట్టాలి? ఇప్పుడు ఎవరు మొరపెట్టాలి? ఎవరు పడితే వాళ్ళ వస్తుందా? దేవుడు అంటున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయట? నీతిమంతులు ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నది. అంటే నీతిమంతులముగా మనం ఉండాలి అని అనంటే, ఆయన పేరు పెట్టబడిన జనముగా మనం ఉండాలి, రాజులైన యాజక సమూహముగా ఉండాలి, ఆయన సొత్తైన ప్రజగా ఉండాలి, పరిశుద్ధ జనముగా ఉండాలి, యాజక సమూహముగా దేవుని సన్నిధిలో నీతిమంతులముగా కనబడుతూ మనము ప్రార్థన చేసినప్పుడు వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును అని దేవుని లేఖనము మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చాలి, రావాలి. ఎందుకు ఆ మాట రాయబడ్డదో తెలుసా? 62వ కీర్తన 2వ వచనంలో ఉంటది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, రావాలి. ఒక సమయము వస్తూ ఉంది. ఆ ఉగ్రత దినము మానవుని యొక్క జీవితములలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నది. ఆ సమయములో నీవు వద్దన్నా నీవు పోయి నీవు మోకాళ్ళుండి నీవు ప్రార్థన చేస్తావు, వస్తారు, అంతే. ఇది జరగవలసినటువంటి ఆ వచనము. ప్రియులారా, సర్వ శరీరులు నీ యొద్దకు రావాలి, వారు మోకాళ్ళు ఉండాలి, వారు ప్రార్థన చేయాలి. ఆ వారిలో మనం ఉండకుండా మనం ఇప్పుడే ప్రార్థన చేస్తాము, మనం ఇప్పుడే మోకాళ్ళు ఉందాము, మనల్ని మనము తగ్గించుకుందాము. మనము నీతిమంతులముగా, ఆయన జనముగా, ఆయన పేరు పెట్టబడిన జనముగా, మనకు కలిగేటటువంటి ప్రతి శోధనలో నుండి మనము విడిపించబడడానికి ఆయన చిత్తము మన జీవితములలో ఏదైతే ఉందో దానికి మనల్ని మనము అప్పగించుకుంటూ ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రతి చిన్న కార్యము, నీవు బయటికి వెళ్ళేటప్పుడు, నీవు ఏదైనా కార్యము చేయాలని నీవు ఆశపడ్డప్పుడు, నీవు చదువుకోవాలనుకున్నప్పుడు, నీవు వివాహము చేసుకోవాలనుకున్నప్పుడు, ఉద్యోగం కోసం నువ్వు ఒక అప్లికేషన్ పెడుతూ ఉంటున్నప్పుడు, నీవు నడకలో నీ పనికి ప్రయాణమై నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక ప్రయాణము నీవు వెళ్ళాలని నీవు ఆశపడుతూ ఉంటున్నప్పుడు, నీ తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదని ఒక్కసారి అడగండి. నేను చాలాసార్లు అన్ని సిద్ధం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆగిపోయినటువంటి దినాలు చాలా ఉన్నాయి. వెళ్ళాలనుకున్న కార్యముకు నేను ప్రార్థన చేసుకొని వెళ్తాను. ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా నేను ప్రార్థన చేసుకొని ఇక నేను వెళ్ళాలని కూర్చున్నటువంటి దినాలు నా జీవితంలో అనేకములు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒకవేళ అది దేవుని చిత్తమునకు విరోధముగా ఒకవేళ ఉందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థించినప్పుడు ఆయన చింతాన్ని నీకు బయలుపరుస్తాడు. మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో అది దేవుడిచ్చినటువంటిదే. ఈ దేవుడిచ్చినటువంటి ఈ జ్ఞానమును నీ జ్ఞానముగా ఒకవేళ ఆలోచన చేసి దేవుని చిత్తానికి నీవు లోబడకపోతే దేవుని అద్భుత కార్యములను నీవు అనుభవించలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలను నేను సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఏముంటదట? నా కను దృష్టి నిలుచును అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము, ఫలితమును అనుభవించలేక ఒకవేళ ఉంటున్నామేమో. మన వ్యక్తిగత జీవితములలో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి విరోధమైన కార్యం ఏదైనా ఉంటే దాని నుండి విడుదల పొంది మనము నీతిమంతులముగా ప్రార్థన చేస్తే ఆయన కనుదృష్టి, ఆయన చెవులు మన వైపే ఉంటాయి అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి కృప దేవుడు మనందరికీ తోడుగా ఉంచును గాక. ఆమేన్.